హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి టీవీ. ఈరోజు మేము చెప్పబోతున్నాం చిల్డ్రన్స్ డే. మీకు కొంతమందికి తెలుసు, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు, చిల్డ్రన్స్కి తెలీదు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మీకోసం దీపావళి గురించి చెప్పాను. ఓకే, మర్చిపోయాను చెప్పడం. హ్యాపీ దీపావళి గాయ్స్. నిన్న మీకు ఒకటి చెప్పాను దీపావళి గురించి. అందులో చాలామంది అప్సెట్ అయ్యి ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఒక పని చేస్తాను. మీరు గవర్నమెంట్ ఒక రూల్ చెప్పారు, 8 to 9 మాత్రమే టపాసులు కాల్చుకోమని. 8 to 9 కాదు. సో మీరు హాఫ్ అన్ అవర్ అయినా కాల్చుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం. సో మర్చిపోకుండా ఫొటోస్ తీసి కిందన నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్లో ఖచ్చితంగా పెట్టండి. ఆ డిస్క్రిప్షన్ దాంట్లో నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి యాప్ మీరు దాంట్లో పెట్టండి. ఓకే లేట్ చేయకుండా వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చేప్పటికి జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే గురించి మనం వస్తాం. ఓకే, ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే అంటే మీకు అలా చెప్పాలి. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. జవహర్లాల్ నెహ్రూ ఎవరో కాదని మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఈయన వచ్చేప్పటికి నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన. ఈయన పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పూర్తి పేరు. ఓకే, ఈయన భారతదేశపు ఫస్ట్ ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, అప్పుడు రాష్ట్రపతి ఎవరో కాదండి, రాజేంద్ర ప్రసాద్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణ. తర్వాత గుల్జారీ నంద్ ఓకే, విదేశాంగ మంత్రి. ఓకే, ఆయన ముందు ఎవరు లేరు. తర్వాత గుల్జారీ మంత్రి, ఆర్థిక మంత్రి టి కృష్ణమూర్తి, తర్వాత మొరార్జీ దేశాయ్. ఓకే, ఇప్పుడు నేను మొత్తం అప్పుడు ఉన్న వాళ్ళందరూ చెప్పేశాను. ఆర్థిక మంత్రి గురించి చెప్పాను, విదేశాంగ మంత్రి గురించి చెప్పాను, ప్రధానమంత్రి ప్రధానమంత్రి. ఓకే, ఇప్పుడు మనం లేచకుండా టాపిక్లోకి వెళ్ళిపోయాం. ఓకే, వాళ్ళ టాపిక్ జవహర్లాల్ నెహ్రూ గురించి చిల్డ్రన్. ఈయన పుట్టింది నవంబర్ 14, 1889. ఓకే, ఈయన 1889లో అలహాబాద్ అనే ఊర్లో పుట్టారు. అది ఎక్కడో కాదు, యూపీ పక్కనే అండి. యూపీలో పక్కన కూడా కాదు, యూపీలో జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టింది యూపీలో. ఈయన మనకి ఫస్ట్ ప్రధాని. ఓకే, ఇప్పుడు ఇలా చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆయన తర్వాత ఆయనకి పెళ్ళయింది. ఆవిడెవరు కాదు, కమలా నెహ్రూ. వీళ్ళిద్దరికి పుట్టిన సంతానం పేరు ఇందిరాగాంధీ. మీకు తెలిసే ఉంటుంది ఇందిరాగాంధీ ఎవరు. ఈయన ఎవరో కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి మూల పురుషుడు. నెహ్రూ గాంధీ అంటే ఎవరు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్. ఓకే, వీళ్ళు తెలుసు కదా, రాహుల్ గాంధీ, ప్రియా గాంధీ వాళ్ళ టైంలో ఉన్నాయి. వాళ్ళ వంశానికి చెందిన ఆయన అంటే ఫస్ట్ ఈయన తర్వాత వాళ్ళంతా. ఓకే, నెక్స్ట్ ఈయనకు కొన్ని హాబీస్ ఉన్నాయి. తర్వాత ఆయనకి ఆ హాబీస్తోనే కొన్ని వచ్చినాయి. ఈయన రచయితుడు, పండితుడు ప్లస్ చారిత్రకారుడు అంటే ఎవరో కాదు, నాకు అంతగా గుర్తులేదు. రచయిత మిగతా అయితే గుర్తున్నాయి, చారిత్రకారుడు ఎవరో తెలియదు. తెలిసి ఉంటే కిందన కామెంట్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈయన గురించి మొత్తం టాపిక్ వచ్చేద్దాం. ఈయనకు జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలంటే మనలాంటి ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు, మనకన్నా 10th అలా ఆ పిల్లలంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా ఇష్టం. వాళ్ళ కోసం చాలా చేస్తారు. పిల్లలందరినీ చాచాజీ అని పిలుస్తారు. అంటే హిందీలో
చాచాజీ అంతగా నాకు గుర్తు రావట్లేదు, కింద కామెంట్లో చాచాజీ అని పిలుస్తారు. ఓకే, చాచాజీ అని పిలుస్తారు. ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. బై ఫార్చ్ ఈయనకి 74 ఇయర్స్. 74 ఇయర్స్ ఉన్నాయి. 1964 మే 27 ఈయన చనిపోయారు. అంటే ఈయనకి 74 ఇయర్స్ ఉన్నప్పుడు ఈయన చనిపోవడం జరిగింది. సో ఈయనకి పిల్లలు అంటే అంత ఇష్టము. నెక్స్ట్ పిక్చర్స్లో నేను తప్పకుండా చూపిస్తాను. ఈ పిక్చర్ పోయింది, సారీ. ఓకే, ఈ పిక్చర్ చూడండి. పిల్లలంటే అంత ఇష్టము. ఈ ఫోటో బట్టి మీ అందరికీ తెలుస్తుంది. సో అందుకే మనం ఈయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన బర్త్డే రోజునే మనం చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ హ్యాపీ దివాళీ గాయస్. అండ్ ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇవాళ నెహ్రూ గారి పుట్టినరోజు. సో అందరూ నెహ్రూ గారికి గురించి మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి, స్కూల్లో కూడా చెప్పండి. తెలిస్తే మన ఛానల్ గురించి స్ప్రెడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మర్చిపోకుండా షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఖచ్చితంగా నొక్కండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అప్పుడే చెప్పను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, సక్సెస్ కోసం. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీకోసం ప్లేలిస్టులు చేసా బయట, అది చూడండి. ఇంకా ఆ ప్లేలిస్ట్ ప్రకారం నేను పెడుతూ ఉంటాను. ఓకే, ఆ ప్లేలిస్ట్లోనే ముందు రోజు నేనేం పెడతానో రాసి పెడతాను తర్వాత. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.